వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. లక్ష్మీ ప్రపంచాజలమల్పాప్రదం పట్టవదలమావాయందాపదమందీరార్ధానపట్మోపయాద గంధద్వారాన్ నిజపట్టాంగరిషణేశ్వరే గంధర్వోదారాం దామ్యో విమాగత దుఃఖకామోదరాన సంగ్రడాన వాస్తవానం ప్రతిపనానం అనువృద్ధాయ మహాభ పురుషోత్త. అనంతపురంలో బుధవారం జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొని ఈ రోజు ఉదయం రైల్లో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి చేరుకున్న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు తాడేపల్లిగూడెంకి చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గత 15 నెలలుగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ సాధించిందని అన్నారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు వాహన మిత్ర పథకం కింద అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలగ కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్, మహిళా మోర్చా టౌన్ అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళల శక్తి, ఆత్మవిశ్వాసం, సాధికారతను ప్రోత్సహించేదే మహిళా సాధికారతని అన్నారు. ప్రధాని మోదీకి మహిళలంటే ఎనలేని గౌరవం అని, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని, పాకిస్తాన్తో యుద్దం సమయంలో ఆపరేషన్ సింధూర్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. యావత్ మహర్షి బృందం అంతా కూడా ఒక మాట మాట్లాడింది. స్త్రీకి గర్భం దాల్చి ఇంకొక జీవికి జన్మ ఇచ్చే సమయం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణిని ఈ లోకానికి తీసుకొచ్చేటటువంటి ఒక గొప్ప నైజం కలిగినటువంటి వ్యక్తి సమాజంలో ఎవరంటే స్త్రీ. అట్టి స్త్రీకి ఒక వ్యక్తి తన ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకొక ప్రాణాన్ని తీసుకొచ్చేటటువంటి ధైర్యము, దమ్ము మగవాడికి ఉండదు, ఒక ఆడదానికి అది సొంతం. అట్టి మహిళా పురుషుల యొక్క సదస్సుకి నన్ను ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా ఒప్పందం పెట్టడానికి గల కారణం రాజకీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఈ స్త్రీల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి వారు ప్రధానమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఎందుకు నేను మహిళా మంత్రులు స్పష్టంగా చెప్తున్నానంటే 1951లో మనకి భారత రాజ్యాంగాన్ని వారు అందించేటటువంటి సందర్భంలో 1935 వరకు కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. ఆఖరికి మనల్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా వాళ్ళ దేశంలో మహిళలకి 1935లోనే ఓటు ఇచ్చారు తప్ప వాళ్ళు ఇవ్వలేదు. కానీ భారతదేశంలో
ప్రజాస్వామ్యంలో మగవాడితో పాటు సమానంగా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు బిఆర్ అంబేద్కర్ ద్వారా మహిళలకు వచ్చినటువంటి సందర్భంగా ఆ మహనీయుని యొక్క నివాళులు మనం అర్చించవలసిన అవసరం మహిళా మంత్రికి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. తండ్రి సరిగ్గా చూడకపోయినా, కొడుకు పట్టించుకోకపోయినా మా యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ఆత్మాభిమానంతో ఈ సమాజంలో మేము నిలదొక్కుని ఎక్కడికి వెళ్ళాలి అంటే మేము ఎన్నుకునే ప్రభుత్వం ద్వారా మాకు వచ్చేటటువంటి హక్కులు ఏమిటని ఆలోచన చేసేటటువంటి స్థితికి ఈరోజు సమాజం వెళ్ళింది. కాబట్టి భారత రాజకీయాల్లో మహిళల యొక్క పాత్ర గణనీయంగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళ మహిళా శక్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి ఉండకూడదని నిర్ణయించేటటువంటి స్థాయికి మహిళలు వచ్చేటంటే ఈ మార్పు అంతా కూడా మనం గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. నరేంద్ర మోడీ గారు ఒక టీ అమ్ముకుని రైల్వే ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకునేటటువంటి ఒక చిన్న స్థాయి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిగతమైన జీవితం అనేక పాఠాలు నేర్పారు. ఆ పాఠాల్లో ప్రథమ పాఠం ఏంటంటే వారి తల్లి గారు వంట చేసేటటువంటి సందర్భంలో అనేక మార్లు ఆవిడ అస్వస్థతకు గురయ్యేది. ఈ అస్వస్థతకు గురవడానికి కారణం ఏంటంటే ఈ పుల్లలు మండడం, ఈ పుల్లలు మండేటటువంటి పొగను వాళ్ళు పీల్చడం, ఈ పీల్చినటువంటి వ్యాధి వల్ల వాళ్ళకి ఆ రోజుల్లో క్షయ అనేటటువంటి వ్యాధి వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పిడకల మీద వీటి మీద వండేటటువంటి వంట వల్ల ఆ గాలి పీల్చి తమ ప్రాణాలను పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. లేదా ఆ గుండె ఊపిరితిత్తులు దెబ్బతిని పనిచేయడానికి అవకాశం లేక పక్కకి వెళ్ళిన సందర్భంలో భార్య బతికొండగానే భర్త ఇద్దరిని ముగ్గురిని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశం ఈ సమాజంలో వారు దర్శించడం జరిగింది. చూసినటువంటి విషయానికి చెల్లించినటువంటి వ్యక్తి ప్రధాని అయిన తర్వాత వారు ఒక పథకాన్ని తీసుకుని వచ్చారు. అదేంటంటే ఈ ఉజ్వల యోజన అనేటువంటి ద్వారా ఉచితంగా గ్యాస్ అనేటటువంటి ఇవ్వాలనే దేశ అభివృద్ధి సంక్షేమ పాలన కోసం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరాన్ని ప్రజలు గుర్తించాలని ఆ పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ పీర్ పేర్కొన్నారు. కడప నగరం 2వ డివిజన్ ఇన్ఛార్జ్ యూసఫ్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని తెలియజేశారు. స్థానిక సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు మరియు మా డిసిసి అధ్యక్షులు విజయజ్యోతమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు 2వ డివిజన్ లో కడప 2వ డివిజన్ లో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమం 7వ రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన యూసుఫ్ మరియు నేను సయ్యద్ గౌస్పీర్ జిల్లా జనరల్ సెక్రటరీ కలిసి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఏంటి, వాళ్ళకు మనం ప్రభుత్వం తరపున వస్తున్న పథకాలు కానీ లేకపోతే వాళ్ళకున్న ఇక్కడ రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తెలుసుకుని తగిన అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దానికి పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఓట్ల కోసం కానీ ఓట్లు అడగడం కానీ అటువంటి ఏం చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పటికీ చేయదు. ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ. మన వైసీపీ పార్టీ అయితే ఎప్పుడు అంటుంది మేము బీజేపీకి ఎప్పుడు మద్దతు చేయము, బీజేపీ మాకు వ్యతిరేకమని. అదే విధంగా కూటమి బీజేపీ వైపు ఉంది. ఈ రోజు చూసినట్టయితే బీజేపీ ఓడిలో ఈ కూటమి కానీ, టీడీపీ కూటమి కానీ, వైసీపీ కానీ బీజేపీ ఓడిలో కూర్చొని మన తెలుగు బిడ్డ అయినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నిలబడిన తెలుగు బిడ్డకు ఓటేయకుండా వారు తెలుగు వాళ్ళను తలదించుకునే విధంగా ప్రవర్తించడం చాలా దౌర్భాగ్యం. ఇటువంటి రోజు కూడా వస్తాది అని బహుశా ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల గౌరవం కాపాడేదానికి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ పెట్టినారో ఆయన ఊహించుండడు. తెలుగు బిడ్డకు సపోర్ట్ చేయకుండా ఈ తెలుగుదేశం పార్టీ, అదే విధంగా బీజేపీకి సపోర్ట్ గా ఈ వైసీపీ పార్టీ ఓటేయడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. కేవలం ప్రజలకు మభ్య పెట్టేదానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ మీరు వేరు మేము వేరు, మీరు బీజేపీ వాదులు మీరు మతతత్వవాదులని ఒకరినొకరు దుమ్మేసి పోసుకుంటా ప్రజలను మభ్య పెడుతున్నారనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తారని ఈ రెండు పార్టీలు తెలుసుకోవాలా. ఎప్పటికైనా ఈ ప్రాంతీయ పార్టీలతో ఇదే ఇబ్బంది, ఎప్పుడు ఎటువైపు వెళ్తాయో తెలియదు. దేశ అభివృద్ధి కోసం
దేశ ప్రగతి కోసం స్వాతంత్రానికి ముందు నుంచి బ్రిటిష్ వారితో పోరాడుతూ స్వాతంత్రం తర్వాత దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజల మేలు కోరుకునేది, ప్రజలకు మేలు వైపున ప్రగతి వైపున దేశాన్ని తీసుకెళ్లలేదని సందర్భంలో నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వెల్లడి. తిరుమలలో హైందవ సాంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మంటగలుపుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మి హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.